నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయి డ్రగ్స్ పై యుగ యుద్ధమే. విద్యా సంస్థల్లో ఈగల్ కమిటీల ఏర్పాటు. డ్రగ్స్ నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు. స్కిల్ సెన్సెస్ నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండాలి. అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్. అమరావతి రైల్వే లైన్ వెళ్లే గ్రామాల రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. హామీ ఇచ్చిన మంత్రి నారాయణ. అట్టహాసంగా ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ అభినందన సభ. పార్టీ కోసం శ్రమించే వారికి గుర్తింపు ఉంటుందన్న మంత్రి సబిత. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ నాగలక్ష్మి. నీటి కుంటల ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పూర్తిస్థాయి నియంత్రణకు క్షేత్రస్థాయిలో ఉక్కుపాదం మోపాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. వెలగపూడి సచివాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం సమావేశం నిర్వహించింది. హోంమంత్రి అనితతో పాటు మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, గుమ్మడి సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గంజాయి డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కట్ చేసే అంశాన్ని పరిశీలించారు. స్కిల్ సెన్స్ అంతిమంగా నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రీ అసెస్మెంట్తో పాటు అర్హతలను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. స్కిల్ సెన్స్ పూర్తయిన తరువాత ఆ సమాచారాన్ని వివిధ పరిశ్రమలకు అందుబాటులోకి తెస్తే రిక్రూట్మెంట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి రైల్వే లైన్ వెళ్లే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్లతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాల రైతులు తమ భూముల్ని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి నారాయణ రైతులకు తెలిపారు. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షించారు. డిసెంబర్ మొదటి వారంలో సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తారన్న మంత్రి రాష్ట్రంలో ప్రధాన జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఎప్పటికప్పుడు తెలిసేలా అప్డేట్స్ వెబ్సైట్లో పొందుపరచాలని సూచించారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టిన డేగల ప్రభాకర్ కు ఆత్మీయ అభినందన సభ జరిగింది. సిద్ధార్థ గార్డెన్స్ లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, నసీర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మన్నవ మోహన్ కృష్ణ, మోపిదే వెంకటరమణ, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, కోవెలమూడి నాని, డిప్యూటీ మేయర్ సజ్జీల, తాళ్ల వెంకటేష్ యాదవ్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావులు హాజరై ఆయన్ను అభినందించారు. ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టి పేద ప్రజలకు డేగల ప్రభాకర్ సేవలందించారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. పార్టీ కష్టకాలంలో డేగల ప్రభాకర్ అండగా ఉండి పనిచేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేందుకు ఇది నిదర్శనమని మంత్రి సవిత తెలిపారు. పరిశ్రమలు రావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందని ఆమె అన్నారు. రానున్న కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువతకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇండస్ట్రీస్ అభివృద్దిలో మన రాష్ట్రం ముందుందని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం. గత 5 నెలల్లో
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. అహర్నిశలు ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మొత్తం అందరూ ఈ రోజు అభివృద్ధి బాటలో అడుగు వేస్తున్నామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. పరిశ్రమ అంటేనే గుర్తొచ్చే నాయకుడు ఎవరంటే మన విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఒకరు ముందు ఒకరు వెనక కావచ్చు కదా, ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఒక కమిట్మెంట్ లో ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. వాటన్నిటి ఎదురుగా నిలబడినటువంటి పరిస్థితులు మనం చూసాం. విజయనగరంలో కూడా డేవిడ్ ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేశారు. దానికి తగిన గుర్తింపు ఇచ్చారు. ఈ చైర్మన్ పదవులతో పరిమితం కాదు. నిన్ననే మరొక స్థానంలో ఉండవలసింది. కొన్ని కారణాల వల్ల లేకపోయినా త్వరలో మరొక స్థానంలో కూడా చూడబోతారు అని చంద్రబాబు నాయుడు గారు ఆకాశంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు గారికి బాగా ఇష్టమైనటువంటి వారిలో డేగల్ ప్రభాకర్ గారు ఒకరు. ఎందుకంటే కష్టకాలంలో పార్టీ కోసం ఆర్థికంగా నమ్ముకొని ముందుకు సాగినటువంటి డేగల్ ప్రభాకర్ రావు గారికి ఇటువంటి మంచి అవకాశం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అత్యవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఏదైతే పారిశ్రామిక విధానాలను రూపొందించి అభివృద్ధి ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ని ఆయనకి ఏ బాధ్యతనైతే చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారో ఆ బాధ్యతని ఆయన కర్తలామకంగా భావించి ఈ గుంటూరు అభివృద్ధిలో ఆయన ప్రధాన పాత్ర పోషించాలని కోరుకుంటూ ఉన్నాము. ఇండస్ట్రీస్ అనేవి మన గుంటూరుకి తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ కల్పనలో భాగం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు. నిరంతరం ఏ ఎలక్షన్లో అయితే నాకు సహాయ సహకారాలు కష్టపడితే గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఒక కార్యకర్త నుంచి ఈ రోజున ఒక రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తీర్చిదిద్దాడు అంటే ఇంతకన్నా నాకు నా జీవితంలో ఇంతకన్నా ఆనందం లేదు, ఇంతకన్నా అవకాశం కూడా రాదు అని చెప్పేసి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరైతే పార్టీకి అండదండలుగా ఉంటారో, ఎవరైతే పార్టీలో ఉండి ఎప్పుడు ప్రజలకి సేవ చేస్తారో వాళ్ళకి నేనుండాను, పార్టీ ఎన్నంటే ఉంటుందని చెప్పేసి ఈరోజు నాకు ఈ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది ఒక గుర్తింపుగా ప్రతి కార్యకర్త కూడా. రానున్న రోజుల్లో హైదరాబాద్ కు దీటుగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి ధీమా వ్యక్తం చేశారు. ముత్యాలరెడ్డి నగర్లో సీసీ రోడ్, సీసీ డ్రైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. 60 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం యూజీడీని నిర్లక్ష్యం చేయడం వల్లనే నగరంలో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ వడ్లమూడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లాస్ట్ గవర్నమెంట్ యొక్క చేతకాంతనం కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, ఏదేమైనా కూడా మ్యాచింగ్ ఫండ్స్ స్టేట్కి అందజేయక ఈరోజు ప్రతి రోడ్డు మీరు గుంటూరు పశ్చిమ మొత్తం యావత్ గుంటూరు కార్పొరేషన్ అండర్ లిమిట్స్లోనే ఎటు చూసినా కూడా యూజీడీ కోసం రోడ్లన్నీ తవ్వేయడం, అవి మళ్ళీ వేయకుండా అలాగే 5 సంవత్సరాలు వదిలేయడం జరిగింది. వాటికి మళ్ళీ యూజీడీకి మళ్ళీ శాంక్షన్ సెంటర్ నుంచి తెచ్చుకొని మళ్ళీ స్టేట్ మ్యాచింగ్ ఇచ్చి అవన్నీ కూడా మళ్ళీ అదొక 900 కోట్ల వరకు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అని అంటే ఇప్పుడున్న స్టేట్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అయితే మా వరకు నేను నారాయణ గారిని అడగడం జరిగింది. జోన్ 1, జోన్ 2 జస్ట్ ఒక 70 కోట్లతోనే యూజీడీ వర్క్ పూర్తవుతుంది కాబట్టి దాని వరకైనా రేపు బడ్జెట్లో అయినా మాకు శాంక్షన్ చేయించాలి అని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం పేదలు నివసించే ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో తూర్పు నియోజకవర్గంలో సుమారు 8 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, కార్పొరేటర్ సమత, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నగరంలో గతంలో పూర్తిగా పడకేసినటువంటి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రజల ఆలోచనల్ని వాళ్ళ అవసరాలని పరిగణలోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల సహకారంతో పూర్తిగా ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి వెనకబడకుండా అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. గత 5 నెలల నుంచి దాదాపు 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రధాన డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు, అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిన్న మీరు చూశారు. డొంక రోడ్డు 3 వంతెనలు దాదాపు 15 సంవత్సరాల నుంచి నీళ్లు ఆగేటువంటి పరిస్థితి, అటు నుంచి చుక్క నీరు పడినా కూడా పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితుల నుంచి రాబోయేటువంటి 2-3 నెలల్లో ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెంది ఎక్కడ కూడా ఒక చుక్క నీరు ఆకుండా అటు నుంచి ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం కలిగించేటువంటి విధంగా. గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోళ్లలో మాజీ సీఎం జగన్ కు $200 మిలియన్ లంచం ముట్టిందని రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని జగన్ నిరూపించారని అన్నారు. సెక్కీతో ఒప్పందంను జగన్ ప్రభుత్వం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు. ఏందో మీరేదో అంటారు, ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్, నాన్సెన్స్ హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జగన్ మోహన్ రెడ్డి has gone and has risen to the heights. US ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ 9,000 కోట్లు 9,000 మెగావాట్లు ఆంధ్రాలో కొట్టుంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇక ఇండస్ట్రీ, అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది, ట్యాక్సీలు వాడుకుంటారు, ఫుడ్, వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళు ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట. ఇవన్నీ కాదని, ఇవన్నీ వద్దని, నీకు లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు మెట్లు ఎక్కాడనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను. మాజీ సిఐడి అధికారి విజయపాల్ ను ప్రొహిబిషన్ ఫర్ ఎక్సైజ్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టడియల్ టార్చర్ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు విజయపాల్ ను గుంటూరు సబ్ జైలుకి తరలించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ నాగలక్ష్మి పర్యటించారు. కాకుమాను మండలం బీకేపాలెంలో పంట పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. పాండ్రపాడు అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ పిల్లలకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. కాకుమానులోని బాలయోగి గురుకులాన్ని పరిశీలించి ఫుడ్ క్వాలిటీని చెక్ చేశారు.
ఆదాని జగన్ల మధ్య జరిగిన అవినీతి డీల్పై విచారణ చేయించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ డీల్ వల్ల రాష్ట్ర ప్రజలకు భారం, ఆదానికి లాభమని వ్యాఖ్యానించారు. ఆదాని దేశం పరువు తీస్తే జగన్ రాష్ట్రం పరువు తీశారని షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా? మన దేశం పరువు అదానీ గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? నేనేం తీసుకోలేదు, నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను, నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు అదానీ దగ్గర అని ఎందుకు ప్రమాణం చేసి చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కంఫర్టబుల్ గా ప్లేస్ అయ్యారో చూడండి. కేవలం ఇది అదానీ కాదు, ఇంకొకటి ఎవడైనా ఉండుంటే ఈ పాటికి ఎంక్వైరీ పడిపోయేది, ఈ పాటికి డీలు క్యాన్సిల్ అయిపోయేది, అన్ని జరిగిపోయాయి. కానీ అదానీ బీజేపీ మనిషి కాబట్టి చంద్రబాబు గారు కనీసం పేరు కూడా ఉచ్చరించడం లేదు. అప్పుడు 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు విధిగా ఓటు హక్కును కలిగి ఉండాలని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో ఓటు హక్కుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటు ద్వారా తమకు నచ్చిన సమర్థవంతమైన నాయకుల్ని ఎన్నుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైందని చెప్పారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఎన్రోల్మెంట్ జరిగితే మీకు అన్ని సాధ్యమవుతాయి. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవడం, మీరు చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, నైబర్స్, వీళ్ళు ఇప్పటి వరకు ఎవరికైనా ఓటు హక్కుగా లేకపోతే వాళ్ళని కూడా మీరు ఫోన్ ద్వారానో పర్సనల్గా కలిసినప్పుడు చెప్పుకోవడం చేసి వాళ్ళని కూడా ఎన్రోల్ చేయించాలి. అయితే మీరు అడగొచ్చు, రేపైనా లాస్ట్ డేట్ పెట్టుకోకూడదు. అలా ఏం లేదు. మీరు ఎప్పుడైనా సంవత్సరంలో 365 రోజులు మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఆన్లైన్లో చేసుకోవచ్చు. రేపు లాస్ట్ డేట్ ఎందుకంటే మనకి ఇప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ అని ఇయర్లీ వన్స్ జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం నవంబర్ అంటే అక్టోబర్లో దానికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నవంబరు, డిసెంబర్లో ఈ 3 నెలలు ఈ ప్రాసెస్ నడుస్తుంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం వారి సౌజన్యంతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ మేళా జరిగింది. ఉర్దూ బాలుర పాఠశాలలో డీసీఈబీ సెక్రటరీ ఏ తిరుమలేష్, ఎంఈఓలు రమణయ్య, జ్యోతి కిరణ్, ఉర్దూ డీఐ కాసిం, హెచ్ఎం వసుంధర, జిల్లా యూత్ ఆఫీసర్ కిరణ్మయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 పాఠశాలల నుంచి 70 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం జిల్లా సైన్స్ అధికారి కౌశల్ మీరా పర్యవేక్షణలో జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లను అందించారు. విద్యార్థులు ఇండివిజువల్గా, అలానే కొంతమంది విద్యార్థులు గ్రూప్గా అలానే మొత్తం 70 మంది విద్యార్థులు, 10 టీచర్లు ఈ సైన్స్ మేళాలో తీసుకురావడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి సైన్స్ మేళాలో 10వ స్థానంలో ఉన్నటువంటి ఇండివిజువల్ గ్రూప్ రిలేటెడ్ కూడా క్యాష్ ప్రైజెస్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇండివిజువల్గా ఫస్ట్ 3,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ 2,000 రూపీస్, థర్డ్ ప్రైజ్. నగరంలోని అపార్ట్మెంట్లో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేసిన నేరస్తుల్ని తక్షణమే అరెస్టు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ నగరంలోని బృందావన గార్డెన్స్ లో ఉన్న
శ్రీ వెంకటేశ్వర అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి సెల్లార్ పార్కింగ్ లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. స్వామివారికి పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారని, అయితే అపార్ట్మెంట్ లో ఉండే ఒక అన్యమత కుటుంబం మరియు 2 వ్యాపారస్తుల కుటుంబాల యజమానులు వెంకటేశ్వర స్వామి ప్రతిమను ధ్వంసం చేశారని తెలిపారు. అపార్ట్మెంట్ లో ఉండే అన్యమతస్థుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మాజీ డీఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కొని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. అతను కొనుక్కున్న రోజుకే వెంకటేశ్వర స్వామి ప్రతిమ అపార్ట్మెంట్ లో ఉందని ఆయన తెలిపారు. అతనితో పాటు చింతపండు వ్యాపారం చేసే వ్యాపారస్తుడు, ప్రతి జిన్నింగ్ వ్యాపారస్తుడు తమ వ్యాపారాల్లో నష్టం వచ్చాయని, అన్యమతస్థుడితో కలిసి 6 అడుగుల దేవుడి ప్రతిమను ఈ తెల్లవారుజామున ధ్వంసం చేశారని అన్నారు. అదే అపార్ట్మెంట్ లో 20 మందికి ఫ్లాట్స్ ఉన్నాయని, వారికి వ్యాపారాలు ఉన్నాయని, మిగిలిన వారికి రాని నష్టాలు ఈ 3కే వచ్చాయని ధ్వంసం చేశారని తెలిపారు. స్థానిక అపార్ట్మెంట్ వాసులు అడ్డుకుంటున్నా సరే వారిపై కూడా దాడికి దిగారన్నారు. ఈ తంతు స్థానికంగా సీసీ ఫుటేజ్ లో కూడా రికార్డయిందని తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నేరస్తులను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తక్షణమే అరెస్ట్ చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. అందువల్ల నేరస్తులు ఎంతటి వారైనా సరే వారిపై తక్షణమే పోలీసు అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంజాల రామలింగేశ్వర శాస్త్రి, పెద్దింటి చైతన్య, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వంగవీటి చైతన్య, వడ్డమాను ప్రసాద్, బావిలాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల భక్తుల మనోభావాలు దెబ్బతినక ముందే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన నేరస్తుల్ని పోలీస్ శాఖ అరెస్టు చేసి రిమాండ్కు పంపించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుశ్చర్య పైన ఉద్యమం నెలకొనే ప్రమాదం, శాంతి భద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉంది. గతంలో కూడా గత జగన్ ప్రభుత్వంలో దేవుళ్ల పైన, అర్చకుల పైన దాడులు జరిగితే కనీసం పోలీస్ శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో కూడా పోలీస్ శాఖ ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నెలకొనే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉందని మేము హెచ్చరిస్తున్నాం పోలీస్ శాఖని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి, డ్రగ్స్ పై యుద్ధమే, విద్యా సంస్థల్లో ఈగల్ కమిటీల ఏర్పాటు, డ్రగ్స్ నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు. స్కిల్ సెన్సెస్ నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండాలి, అధికారులను ఆదేశించిన మంత్రి లోకేష్. అమరావతి రైల్వే లైన్ వెళ్లే గ్రామాల రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం, హామీ ఇచ్చిన మంత్రి నారాయణ. అట్టహాసంగా ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ అభినందన సభ, పార్టీ కోసం శ్రమించే వారికి గుర్తింపు ఉంటుందన్న మంత్రి సబిత. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ నాగలక్ష్మి, నీటి కుంటల ఏర్పాటు, అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.